ఎవరినైనా నడిపించాలి అంటే పొగరు బట్టి ఉండేటప్పుడు వారిని ఎవరైనా నడిపించగలరా? పొగరు బట్టి ఉండేవాడిని, బాబు ఇటువైపుకి వెళ్దాం అంటే అటే ఎందుకు వెళ్ళాలి, ఇటు కూడా వెళ్ళొచ్చు కదా, ఆయన నువ్వు చెప్పినట్టు నేను నడాల్సిన అవసరం నాకే ఉంది, నేను పెద్దోడిని అయ్యాను, నాకు మెచ్యూరిటీ వచ్చిందమ్మా, నాకు తెలిసి ఎటు వెళ్ళాలో అని అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో గర్వం అనేది ఉందో వాళ్ళని ఎవరు నడిపించలేరు, ఇంకా నిన్ను ఎవడు బాగు చేయలేడురా అని వదిలేస్తూ ఉంటారు కదా. సో దేవుడు నడిపించాలంటే అక్కడ కావాల్సింది దీనత్వం అనమాట. అయ్యా నువ్వు ఎటు నడిపించినా నేను నీతో పాటు వస్తాను, ఓకే ఇలా వెళ్దామా ప్రభా, నేను వస్తానయ్యా అన్నటువంటి దీనత్వం మనలో ఉండేటప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన దీనులను నడిపించును అనే మాటను మనం చెప్తుంది. దీనత్వం అంటే కేవలం తగ్గింపు, సబ్మిసివ్ ఆ యొక్క థాట్తో మాత్రం ఉండడం మాత్రమే కాదు. దీనత్వము అంటే ఏంటంటే ఎవరు పట్టించుకోలేని వారు, ఆసరా లేనటువంటి దీన స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు నడిపిస్తాడు అని దాని అర్థం. అండ్ నెంబర్ 2, యోసేపు జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. సొంత అన్నలే గోతులో తోసేశారు, అమ్మేశారు, నిందలు మోపారు, చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అన్ని సంవత్సరాలు ఒక్కడే అన్ని బాధలు పడుతూ ఉన్నప్పటికీ కూడా, తన జీవితంలో తనకి ఎవరు విడిపించేవారు లేనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా యోసేపు ఎప్పుడైతే ఓర్చుకున్నాడో ఆ దేశంలో అతన్ని దేవుడు ప్రధానమంత్రిగా చేశాడు. సో దేవుడంటూ మనం నడిపించాలంటే మనకి ఓర్పు అనేది ఉండాలి. దేవుడంటూ మనం నడిపించాలంటే మన జీవితంలో దీన మనస్సు అనేది ఉండాలనేది వాక్యం చెప్తాం.